హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ విత్ మీ. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ప్రీవియస్గా హిస్టరీ క్లాసిక్స్ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసాము సిరీస్. ఫస్ట్ దాంట్లో సింపుల్ ప్లాన్, నేను దానికంటే ముందు ఒక సింపుల్ అండ్ యూపీఎస్సీ స్ట్రాటజీ, అసలు మనం ఎలా మన ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే స్టార్ట్ చేశాను. దాని యొక్క లింక్ వచ్చేసరికి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం పైన కూడా లింక్ షేర్ చేస్తాను. సో అదొకసారి చూడండి, స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి యూపీ ఆల్రెడీ ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 1లో, అంటే ఇది హిస్టరీ ఎన్సీఆర్టీ క్లాస్ 6 అనమాట. సో దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఆ చాప్టర్ నేమ్ ఏంటి అంటే కనుక వాట్, వేర్, హౌ అండ్ వెన్. ఆ చాప్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను ఆ ఛానల్. ఆ వీడియో అండ్ ఎట్ ద సేమ్ టైం దానితో పాటు ఇంకొక వీడియోలో ఏం చేశాను అంటే కనుక ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ గ్లాసరీ, ఏమేం పిక్చర్స్ ఇచ్చారు. అండ్ ఎస్, సో ఇదైతే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్. అంటే ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోకి ముందు మీరు చూడాల్సిన 2 వీడియోస్ ఏంటి అంటే, ఒకటి బేసిక్ స్ట్రాటజీ ఏంటో చూడండి. తర్వాత మీకు ఆ స్ట్రాటజీ నచ్చితే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ వేరే ప్రిపరేషన్ ఉంది, నేను అదే ఫాలో అవుతానంటే కనుక ఎస్, యూ కెన్ గో అహెడ్. ఆ ప్లాన్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఎస్, దట్ ఈస్ అప్ టు యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీనికంటే ముందు ఉన్న లెసన్లో గ్లాసరీస్ ఏంటి, పిక్చర్స్ ఏంటి అని చెప్పేసి అవన్నీ షేర్ చేశాను కదా, అది కూడా పైన ఇప్పుడు ఐకాన్స్ నేను చెప్తున్నప్పుడే పైన టైం మెన్షన్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన నేను ఐకాన్ పెడతాను అని చెప్పేసి. సో ఈ విధంగా నేనైతే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోతో పాటు అవి కూడా లింక్స్ క్లియర్గా షేర్ చేస్తున్నాను కాబట్టి చూడండి. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఈ ప్లేలిస్ట్కి సంబంధించిన వీడియోస్లో లైన్గా షేర్ చేస్తాను. సో వాటి లింక్స్ పైన క్లిక్ చేసి మీరు వీడియోస్ చూడొచ్చు, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటే కనుక యూ క్యాన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు ద అదర్ వీడియోస్ ఆల్సో. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ టాపిక్ టుడే. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫ్రమ్ హంటింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. సో హంటింగ్ నుంచి, సో హంటింగ్ ఎలా చేసేవాళ్ళు, ఇది ఏన్షియంట్ హిస్టరీ మొత్తం చూస్తున్నాం కాబట్టి సో హంటింగ్ ఎలా చేసేవాళ్ళు, దాని తర్వాత గ్యాదరింగ్, ఫుడ్ని ఎలా గ్యాదర్ చేసుకునేవాళ్ళు అండ్ ఫుడ్ని ఎలా గ్రో చేసేవాళ్ళు ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. సో ఎస్, లెట్స్ ఓపెన్ ద పేజ్. ఇదిగోండి, నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని హైలైట్ చేశాను. నేను టెక్స్ట్ బుక్ని ఇప్పుడు జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇన్ కేస్ మీ దగ్గర ఈ ఎన్సీఆర్టీ సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ లేకపోతే ప్రజెంట్ వీడియో చూస్తున్నప్పుడు మీరైతే నా బుక్ని చూస్తూ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎస్, అండ్ వీడియో చూస్తూనే మీరు నేర్చుకోవచ్చు, ఎందుకంటే నేను జూమ్ చేసి వీడియో తీస్తున్నాను. సో జూమ్లో ఏంటంటే లెటర్స్ మీకు చాలా క్లారిటీ అనేది ఉంటుంది. ఒకవేళ జూమ్ చేయకపోతే టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటే కనుక రీడింగ్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఐస్ స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి నేను టెక్స్ట్ బుక్ని జూమ్ చేసేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎస్, సో చాప్టర్ 2 ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. చాప్టర్ 2 ఏంటి అంటే ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. ఓకే, టైటిల్ అయితే క్లియర్గా అర్థం అవ్వాలి. సో టైటిల్లో ఉన్న ప్రతి వర్డ్ అర్థం అవ్వాలి. సో హంటింగ్ అంటే ఏంటి, గ్యాదరింగ్ అంటే ఏంటి, గ్రోయింగ్ ఫుడ్ అంటే ఏంటి. హంటింగ్ అంటే తెలుసు, యానిమల్స్ని హంటింగ్ చేయడము, అది ఫుడ్ పర్పస్ అవ్వచ్చు, ఇంక వేరే మెటీరియల్ పర్పస్ కూడా అవ్వచ్చు. గ్యాదరింగ్ అంటే ఏంటి, దేన్నైనా ఎక్కడి నుంచి సేకరిస్తున్నాము అని గ్యాదరింగ్ అంటాము. గ్రోయింగ్ ఫుడ్ అంటే కనుక ఫుడ్ని ఫారెస్ట్లో రకరకాల సోర్సెస్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనమే సొంతంగా ఫుడ్ని, వెజిటబుల్స్ని కూడా గ్రో చేయొచ్చు. అవి ఎలా చేయొచ్చు, సో ఇదంతా హిస్టరీలో వాళ్ళకి ఎలా స్టార్ట్ అయ్యింది దాని గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో దీంట్లో ప్రీవియస్ లెసన్లో ఒక పాపకి పాస్ట్ గురించి ఎలా తెలుసుకుంటారు అని చెప్పేసి రషీదాకి ఒక క్వశ్చన్ వచ్చింది అని చెప్పేసి అంటాం కదా. సో అదేవిధంగా ఈ లెసన్లో కూడా తుషార్ ట్రైన్ జర్నీ. సో తుషార్ అనే వ్యక్తి ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు
ఒక ఇన్సిడెంట్ నరేట్ చేస్తున్నారు, అదేంటో చూద్దాం. తుషార్ వాజ్ గోయింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై, అంటే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్నాడు ఫర్ హిస్ కజిన్స్ వెడ్డింగ్. దే వర్ ట్రావెలింగ్ బై ట్రైన్ అండ్ హీ హ్యాడ్ మేనేజ్ టు స్క్వీజ్ ఇన్ టు ద విండో సీట్, హిస్ నోస్ గ్లూయిడ్ టు ద గ్లాస్ pane. As he watched trees and houses fly past, his uncle tapped his shoulder and said, "Do you know what trains were first used about 150 years ago?" అంటే ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ తుషార్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్నాడు. సో ఓకే, తను ఏం చేశాడు అంటే విండో సీట్ దగ్గర కూర్చుని ట్రీస్ని, క్లైమేట్ అంతా కూడా బయట అదంతా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అంకుల్ అన్నారనమాట, తనతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళ అంకుల్ ఏమన్నారు, డూ యూ నో that trains were first used about 150 years ago. సో 150 years ముందే ట్రైన్స్ ఫస్ట్ టైం యూజ్ చేశారన్న విషయం నీకు తెలుసా అని అడిగాడు. అండ్ దాట్ పీపుల్ బిగాన్ యూజింగ్ బస్సెస్ అ ఫ్యూ డికేడ్స్ లేటర్. సో తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత బస్సెస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ బస్సెస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో Tushar wondered, when people couldn't travel quickly from one place to another, did they spend their entire life wherever they were born? Not quite. సో తను ఏమనుకున్నాడంటే, సరే 150 ఇయర్స్ నుంచే ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయి, తర్వాత కొన్ని ఇయర్స్ నుంచి బస్సెస్ ట్రావెల్ అయ్యాయి కదా, సో అసలు దానికి ముందు ఏమైంది? సో జనాలందరూ ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జనరల్గా ఎలా ట్రావెల్ చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు అంటే నడుస్తాం. నడవడం ఓకే, చిన్న చిన్న డిస్టెన్స్ అయితే నడుస్తాము, చాలా హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటే నడుస్తూ వెళ్ళే వాళ్ళ. సో తనకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు, లేకపోతే జీవితాంతం వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఉండిపోయే వాళ్ళ, వాళ్ళు పుట్టిన ఊర్లో పుట్టిన ప్లేస్లోనే వాళ్ళు ఉండిపోయే వాళ్ళ అని తనకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సరింగ్ అనేది మనకి ఈ క్లాస్లో చెప్తారు. సో మనకి టాపిక్ పైన ఇంట్రెస్ట్ రావడానికి ఇలా చిన్న చిన్న స్టడీస్ అయితే, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఇస్తూ ఉంటారు. నౌ the earliest people, why were they on the move? అసలు ఎర్లియస్ట్ పీపుల్ ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చేది, అసలు ఎందుకు మూవ్ అవ్వాలి వాళ్ళు? We know about people who lived in the subcontinent as early as 2 million years ago. సో మనకి 2 million years ago ముందు ఉన్న వాళ్ళ గురించి కూడా తెలుసు. టుడే we describe them as hunters gatherers. సో వాళ్ళని మనం ఏమనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నామంటే హంటర్స్ గ్యాదరర్స్ అంటాము. ఎందుకు అంటే ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ద వే ఇన్ విచ్ దే గాట్ దేర్ ఫుడ్. సో హంటర్స్ గ్యాదరర్స్ అన్న నేమ్ ఎందుకు వచ్చింది అంటే కనుక, ఈ నేమ్ వాళ్ళు ఫుడ్ని ఎలా అయితే గ్యాదర్ చేసుకున్నారో, హంటింగ్ చేసి గ్యాదరింగ్ చేసి చేసుకున్నారు కాబట్టి, సో వాళ్ళు ఫుడ్ని ఎలా అయితే గ్యాదర్ చేసుకున్నారో దాని ప్రకారంగా వాళ్ళకి పేర్లు అయితే పెట్టాము. జనరల్లీ దే హంటెడ్ వైల్డ్ యానిమల్స్, కాట్ ఫిష్ అండ్ బర్డ్స్. సో జనరల్గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వైల్డ్ యానిమల్స్ని హంటింగ్ చేసేవాళ్ళు, కాట్ ఫిష్ అండ్ బర్డ్స్. సో ఫిష్ని, బర్డ్స్ని పట్టుకుని తినేవాళ్ళు. గ్యాదర్డ్ రూట్స్ అంటే ఫ్రూట్స్ గ్యాదర్ చేశారు, రూట్స్, నట్స్, సీడ్స్, లీవ్స్, స్టాక్స్ అండ్ ఎగ్స్. సో ఇవన్నీ యానిమల్స్ ఎగ్స్ని ఇవన్నీ కూడా వాళ్ళు గ్యాదరింగ్ చేసుకునేవాళ్ళు ఒక ఫుడ్ లాగా. హంటర్స్ గ్యాదరర్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్. సో ఈ హంటర్స్ గ్యాదరర్స్ ప్లేస్ టు ప్లేస్ మూవ్ అయ్యారు, వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఎన్ని రీజన్స్ వాళ్ళు ఇస్తున్నారు మన టెక్స్ట్ బుక్లో అంటే కనుక, సో టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చిన విధంగా మీరు హైలైట్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి టెక్స్ట్ బుక్ మొత్తం హైలైట్ చేయొద్దు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళకి అంత కొత్తగా ఉంటుంది కాబట్టి, కొత్త విషయం తెలుసుకున్నప్పుడల్లా మనకి జనరల్గా ఒక టెండెన్సీ ఏంటి అంటే, ఇది కొత్తది, ఇది న్యూ, ఇది నేను తెలుసుకున్నా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అన్నీ హైలైట్ చేస్తూ ఉంటాము. లేదు, ఏది దాంట్లో మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పారాగ్రాఫ్స్ మొత్తం హైలైట్ చేయడం కాకుండా ఓన్లీ కీవర్డ్స్ హైలైట్ చేయడం చేస్తే బెటర్. ఇంకేదైనా ఇంకా పెద్ద సెంటెన్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ సెంటెన్స్ని హైలైట్ చేయండి. సో నేనేం చేశానంటే కనుక, హంటర్స్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్ అన్నారు కాబట్టి దాన్ని పింక్లో, సో ఫస్ట్ రీజన్ ఏంటి, సెకండ్ రీజన్ ఏంటి, అలా మనకి వీళ్ళు క్లియర్గా మొత్తం 3-4 రీజన్స్ అని చెప్పారు. సో ఫస్ట్ రీజన్ ఏంటి, సెకండ్ రీజన్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి అని ఒక కలర్స్తో చేశాను. అండ్ రీజన్ మెయిన్ స్టఫ్ ఏమో వేరే కలర్తో చేశాను. దిస్ ఈజ్ మై వే ఆఫ్ హైలైటింగ్ అన్నమాట. సో నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకు మూవ్ అయ్యేవాళ్ళంటే, ఇఫ్ దే హ్యాడ్ స్టేడ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ అ లాంగ్ టైమ్ దే వుడ్ హ్యావ్ ఈటెన్ అప్ ఆల్ ద అవైలబుల్ ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్సెస్, దేర్ ఫోర్ దే వుడ్ హ్యావ్ హ్యాడ్ టు గో ఎల్స్వేర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో లెట్స్ సపోజ్ ఇక్కడ 100 goats ఉన్నాయి అనుకుందాం, అంటే ఇది ఈజీగా అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను ఫస్ట్ ఎగ్జాంపుల్లో. సో ఈ ఏరియాలో 100 goats ఉంటే కనుక ఇప్పుడు ఒక
10 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, రోజుకి ఒక గోట్ చప్పున ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు ఫుడ్లా తినేసేవాళ్ళంటే 10 ఫ్యామిలీస్ ఉన్నారు, రోజుకి ఒక గోట్ చప్పున తినేసేవాళ్ళు అంటే 10 డేస్కి ఇక్కడ ఉన్న 100 గోట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కోసం వాళ్ళు ఏం చేయాల్సి వచ్చేది, వాళ్ళు ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది. ఇంకా 100 గోట్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే అసలు ఇంకా గోట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వాటి కోసం వెళ్ళాల్సి వచ్చేది. ఇక్కడ నేను గోట్స్ ఎందుకు చెప్పాను, వై షీ కెన్ సే ఎనీ అదర్ ప్లాంట్స్ అనొచ్చు కదా, టొమాటోస్ అనొచ్చు కదా అంటే ఎస్ అనొచ్చు. దట్ ఇస్ టోటలీ అప్ టు, ఈజీగా ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను 100 గోట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, సో ఫస్ట్ రీజన్ వచ్చి అదనమాట. ఇఫ్ దే హ్యాడ్ స్టేడ్ ఎట్ వన్ ప్లేస్లోనే ఎక్కువ కాలం ఉండుంటే దే వుడ్ హ్యావ్ ఈటన్ అప్ ఆల్ ది అవైలబుల్ ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్స్. సో అక్కడ ఉన్న ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్స్ మొత్తం తినేసి ఉండేవాళ్ళు కాబట్టి అది అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వచ్చేది. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చి యానిమల్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఈదర్ ఇన్ సర్చ్ ఆఫ్ స్మాలర్ ప్రే ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ డీర్ అండ్ వైల్డ్ క్యాటిల్ ఇన్ సర్చ్ ఆఫ్ గ్రాస్ అండ్ లీవ్స్. సో దట్ ఈస్ వై దోస్ హూ హంటెడ్ దెమ్ హ్యాడ్ టు ఫాలో దేర్ మూవ్మెంట్. సో జనరల్గా ఇంకొకటి ఏంటి అంటే హంటర్స్ గ్యాదరర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు యానిమల్స్ని హంట్ చేసి తినేవాళ్ళు అనుకున్నాం కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యానిమల్స్ జనరల్గా లెట్ సపోజ్ ఒక గోటే తీసుకున్నాం. సో మళ్ళీ గోట్ ఏం చేస్తుంది, ద ఫుడ్ ఫర్ గోట్ ఈజ్ గ్రాస్. సో ఇదేం చేస్తుంది అంటే గ్రాస్ ఎక్కడైతే ఉందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఫుడ్ని తింటుంది కదా. సో ఇది దీని ఫుడ్ కోసం ఎలా అయితే మూవ్ అవుతుందో దీన్ని ఫుడ్గా చేసుకున్న మనిషి కూడా దీంతో పాటు అలానే మూవ్ అవుతూ వెళ్ళాల్సి వచ్చేది. సో యానిమల్స్ అనేవి ప్లేస్ టు ప్లేస్, ఇప్పుడు పెద్ద పెద్ద యానిమల్స్ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి అంటే వాటి యొక్క ప్రే అంటే ఇంకొక యానిమల్ ఆహారం కోసం, చిన్న చిన్న యానిమల్స్ ఆహారం కోసం మూవ్ అయ్యేవి. అదేవిధంగా డీర్ అండ్ వైల్డ్ క్యాటిల్ అయితేనేమో అంటే వెజ్ తినే, లీవ్స్, ట్రీస్, ప్లాంట్స్ తినే యానిమల్స్ అయితే మాత్రం ఆ ఫుడ్ కోసము మూవ్ అవుతూ ఉండేవి. సో వీటిని ఫాలో అవుతూ వీటిని హంట్ చేయడానికి వెళ్ళే మనిషి కూడా ప్లేస్ టు ప్లేస్ మూవ్ అవ్వాల్సి వచ్చేది. సో ఫస్ట్ రీజన్ మీకు అర్థమైంది, ఒకే ప్లేస్లో ఉంటే అక్కడ రిసోర్స్ అంతా కంప్లీట్ అయిపోయేది కాబట్టి జనాలు మూవ్ అవ్వాల్సి వచ్చింది. సెకండ్ రీజన్ ఏంటి అంటే యానిమల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి యానిమల్స్తో పాటు మనిషి కూడా మూవ్ అవ్వాల్సి వచ్చేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అండ్ ద సెకండ్ రీజన్. నౌ లెట్స్ ట్రై టు లుక్ ఎట్ అండ్ అండర్స్టాండ్ ద థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏంటి అంటే ప్లాంట్స్ అండ్ ట్రీస్ బేర్ ఫ్రూట్ ఇన్ డిఫరెంట్ సీజన్. సో పీపుల్ మే హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ సీజన్ టు సీజన్ ఇన్ సర్చ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. సో మనకి తెలుసు సీజనల్ ఫ్రూట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ ఫ్లవర్స్ అని చెప్పేసి కొన్ని సీజన్స్లో మాత్రమే వాటికి బాగా అంటే అనుగుణంగా ఉన్న క్లైమేట్లో ప్లేసెస్లో మాత్రమే అవి ఉంటాయి. ప్లస్ సపోజ్ యాపిల్స్ ఇవన్నీ మనం చూసామనుకోండి, ఈ మన క్లైమేట్లో లైక్ సౌత్ సైడ్ తక్కువ అండ్ హిమాలయాస్, షిమ్లా ఇలాంటి కూల్ ఉన్న ప్లేసెస్లో యాపిల్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ క్యాక్టస్ చూస్తే, డ్రాగన్ ఇలా కొన్ని చూస్తే డెజర్ట్స్లో అవి క్యాక్టస్ అనేవి ఎక్కువ డెజర్ట్స్లో పెరుగుతాయి, చాలా డ్రై శాండ్ ఉన్న దగ్గర ఉంటాయి కాబట్టి. సో అలా రకరకాల ఫ్రూట్స్, రకరకాల ప్లాంట్స్ కూడా వాటికంటూ డిఫరెంట్ సీజన్స్ ఉండేవి. మ్యాంగో ఉంది అంటే ఓన్లీ సమ్మర్, ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత ఫుడ్ కావాలి అంటే వాళ్ళకి ఇంకొక ప్లేస్లో ఆ టైంలో ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్ గురించి వాళ్ళు మూవ్ అవ్వాల్సి వచ్చేది. సో అదేవిధంగా ప్లాంట్స్ అండ్ ట్రీస్ బేర్ ఫ్రూట్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. సో పీపుల్ మే హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ సీజన్ టు సీజన్ ఇన్ సర్చ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఆ టైంలో ఈ సీజన్లో ఈ ఏరియాలో పంట బాగా పండుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, కొంత టైం అయిపోయిన తర్వాత అక్కడ హార్వెస్ట్ అంతా అయిపోయి అది తినేసిన తర్వాత ఇంకొక ప్లేస్కి వచ్చేద్దాం అంటే ఓకే, పంట పండించే వాళ్ళు కాదు ఇప్పుడు దాకా ఇంకా రాలేదు, బట్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేవాళ్ళం అని చెప్పేసి వద్దామని చెప్పి థర్డ్ రీజన్ అయితే ఇది. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ ఏంటి అంటే పీపుల్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. వాటర్ ఈస్ ఫౌండ్ ఇన్ లేక్స్, స్ట్రీమ్స్ అండ్ రివర్స్. వైల్ మెనీ rivers and lakes are perennial with water throughout the year, others are seasonal. People living on their banks would have had to go in search of water during the dry seasons, winter and summer. సో జనరల్గా ఇంకొక రీజన్ ఏంటి అంటే కనుక త్రూ అవుట్ ది ఇయర్, ఇప్పుడు రివర్స్
అనమాట. ఇప్పుడు దాకా ఫుడ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి వాటర్ రీజన్ చెప్తున్నారు. సో ఇక్కడ మనము కొత్తగా ఒక వర్డ్ నేర్చుకుంటున్నాము. ఇది ఇప్పుడు దాకా మనకు తెలిసినా తెలియకపోయినా దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేర్చుకోవాలి పెరీనియల్. పెరీనియల్ ఏంటి అంటే కనుక త్రూ అవుట్ ద విత్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఇయర్ మొత్తం కంప్లీట్గా దాంట్లో వాటర్స్ ఉండే రివర్స్ కొన్ని ఉంటాయి. సీజనల్గా రెయినీ సీజన్లో మాత్రమే వాటర్ ఉండే రివర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు రెయినీ సీజన్లో వాటర్ ఉండే రివర్స్ చుట్టుపక్కల ఉన్న జనాలకి ఓన్లీ రెయినీ సీజన్లో వాటర్ అవైలబుల్గా ఉంటుంది కదా. సో రెయినీ సీజన్ అయిపోయి వేరే సీజన్ వచ్చిందంటే వాళ్ళకి వాటర్ ఉండదు. కానీ రోజు డ్రింకింగ్కి వాళ్ళ వర్క్స్కి అదర్ వర్క్స్ క్లీనింగ్ వర్క్స్ ఇవన్నిటికి వాటర్ కావాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ ఏరియా కాకుండా ఇంకొక పెరీనియల్ రివర్ ఎక్కడైతే ఉందో అంటే త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ ఉండే రివర్ ఎక్కడైతే ఉందో అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది. లేకపోతే ఆ టైంలో రెయినీ సీజన్ కాకపోయినా కూడా వాటర్ కొంచెం స్టోర్ ఉన్న ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది. సో ఎస్ ఇది వచ్చేసరికి ఫోర్త్ రీజన్. ఒకసారి జిస్ట్ మొత్తం సో ఈ రీజన్స్ ఏంటో ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఇన్ తెలుగులో మనకి బాగా అర్థమైతే దాన్ని ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఈజీ అవుతుంది. అసలు అర్థం కాకపోతే బట్టి ఎప్పుడైనా పట్టాము అంటే అది నెక్స్ట్ డేకే మనం మర్చిపోతాం. సో అసలు ఎందుకు మూవ్ అయ్యే వాళ్ళు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటే కనుక సింపుల్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఒక ప్లేస్లోనే ఉంటే వాళ్ళకి అక్కడ ఫుడ్ అయిపోతుంది కాబట్టి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యే వాళ్ళు. సెకండ్ వన్ వచ్చేసరికి యానిమల్స్ ఫుడ్ గురించి వేరే వేరే ప్లేసెస్కి మూవ్ అవుతారు కాబట్టి ఆ యానిమల్ని ఫుడ్గా చేసుకున్న మనిషి కూడా మూవ్ అవ్వాల్సి వచ్చేసిద్ది. థర్డ్ వన్ ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్స్. కొన్ని ప్లాంట్స్ అండ్ కొన్ని ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఓన్లీ సీజన్స్లో మాత్రమే ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి వీళ్ళు ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకొక సీజన్లో ఇంకొక ప్లాంట్ అండ్ ట్రీస్ డిపెండ్ అవుతూ వేరే ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వచ్చేది. ఫోర్త్ వన్ వచ్చి వాటర్ అనమాట. సో పెరీనియల్ రివర్స్ కాకుండా నార్మల్ రివర్స్ ఉన్నప్పుడు నాన్ పెరీనియల్ రివర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వచ్చేది కొన్ని సీజన్స్లో కాబట్టి పీపుల్ వాటర్ గురించి కూడా మూవ్ అవ్వాల్సి వచ్చేది. సో ఎస్ ఇది ద బేసిక్ రీజన్స్ ఫర్ ట్రావెలింగ్. ఎందుకు ట్రావెల్ అవ్వాలి? సరే ఇప్పుడు అసలు ఎందుకు ట్రావెల్ అవ్వాలో తెలుసుకుందాం. అసలు స్టార్టింగ్లో క్వశ్చన్ ఏమొచ్చింది తుషార్కి, పీపుల్ ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు అని వచ్చింది. సో మనం బేసిక్ నుంచి వెళ్తే కనుక అసలు ఎందుకు ట్రావెల్ చేయాలి అన్న క్వశ్చన్ నుంచి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ వన్ వస్తే హౌ డూ వీ నో అబౌట్ దీస్ పీపుల్. సో వీళ్ళ గురించి అసలు మనకి ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఫుడ్ గురించి ట్రావెల్ చేస్తారు, వాటర్ గురించి ట్రావెల్ చేసేవాళ్ళు, యానిమల్స్తో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు అని. అసలు వీళ్ళ గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక లెట్స్ లుక్ ఎట్. Archaeologists have found some of the things hunter gatherers made and used. So archaeologists అనే వాళ్ళు మనకు తెలుసు కదా the person who study about the past are called archaeologist. Archaeologist స్పెల్లింగ్ చూడండి, మిస్టేక్స్ చేయదు ఎగ్జామ్లో రాసినప్పుడు. ARCHAEO. సో ఇట్స్ ARCHAEO logistics ఆర్కియాలజిస్ట్ అనమాట. సో have found some of the things hunter gatherers made and used. సో hunter gatherers పాస్ట్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వాడిన థింగ్స్ని కూడా వీళ్ళకి దొరికాయి కొన్ని. ఇట్ ఈస్ లైక్లీ దట్ పీపుల్ మేడ్ అండ్ యూస్డ్ టూల్స్ ఆఫ్ స్టోన్. సో ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేశారు వాళ్ళు? టూల్స్ ఆఫ్ స్టోన్, రాయితో, వుడ్ అండ్ బోన్ ఆఫ్ విచ్ స్టోన్ టూల్స్ హ్యావ్ సర్వైవ్డ్ బెస్ట్. సో వాళ్ళు ఏం చేశారంటే వుడ్తో చేశారు స్టోన్స్ని, టూల్స్ని స్టోన్తో చేశారు, వుడ్తో చేశారు అండ్ యానిమల్ బోన్స్తో కూడా చేశారు. వీటిల్లో ఎక్కువ బాగా సర్వైవ్ అయ్యింది ఎవరంటే ఇప్పుడు చూడండి జనరల్గా వుడ్ అనేది పాడవుతుంది, సో బోన్ అనేది ఫర్మెంట్ అవుతుంది ఆర్ డీకంపోజ్ అవుతుంది. అట్ ద తర్వాత స్టోన్, సో ఆఫ్ విచ్ స్టోన్ టూల్స్ హ్యావ్ సర్వైవ్డ్ బెస్ట్. సో ఎలా అయితే వాళ్ళు క్రియేట్ చేశారో అదే ఫామ్లో నీట్గా కొంచెం బెటర్ ఫామ్లో, కొంచెం అరిగిపోవడము విరిగిపోవడము తప్పితే మంచిగా ఎక్కువ బెటర్గా ఉన్న సర్వైవ్ అయిన స్టోన్స్ ఏంటి అంటే టూల్స్ ఏంటి అంటే వాళ్ళు వాడినప్పటివి కూడా స్టోన్ టూల్స్ అనమాట. అదే వుడ్ అండ్ బోన్ అంటే కొంచెం పాడైపోయి ఉండొచ్చు, లేకపోతే పూర్తిగా కూడా పాడై ఉండొచ్చు. ఓకే, నవ్ సమ్ ఆఫ్ దీస్ స్టోన్ టూల్స్ వర్ యూస్ టు కట్ మీట్ అండ్ బోన్. సో వీటిలో కొన్ని స్టోన్ టూల్స్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే మీట్ అండ్ బోన్. స్క్రేప్ బార్క్ అంటే యానిమల్స్ యొక్క మీట్ని కట్ చేయడానికి, బోన్స్ని కట్ చేయడానికి, విరపడానికి. స్క్రేప్ బార్క్ అంటే ట్రీస్ నుంచి ఆ బెరడు తీయడానికి. అండ్ హైట్స్ యానిమల్ స్కిన్స్ని ఒలవడానికి. చాప్ ఫ్రూట్ అండ్ రూట్స్, సో రూట్స్ని కటింగ్ చేయడానికి యూజ్ చేశారు. సమ్
may have been attached to handles of bone or wood to make spears and arrows for hunting. కొన్ని ఏమో వాటికి చిన్న చిన్న హ్యాండిల్స్ కూడా అటాచ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే హంటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, వీళ్ళు ఒక దూరంలో ఉండి ఒక ప్రేని యానిమల్ని హంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాటికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే హ్యాండిల్స్ని కూడా అటాచ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ అదర్ టూల్స్ వర్ యూస్ టు చాప్ వుడ్. కొన్ని టూల్స్ మాత్రం చెక్కని కట్ చేయడానికి, చాపింగ్ చేయడానికి యూస్ చేసేవాళ్ళు. చాపింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ కట్టింగ్, విచ్ వాజ్ యూస్డ్ యాజ్ ఫైర్వుడ్. సో ఫైర్వుడ్ అంటే తెలుసు కదా, కట్టెలు పొయ్యిలు ఏ విధంగా అయితే మనం కట్టెల్ని సోర్స్గా యూస్ చేసుకుని ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తాము, సో అలా ఫైర్వుడ్గా యూస్ చేసేవాళ్ళు. వుడ్ వాజ్ ఆల్సో యూస్ టు మేక్ హట్స్ అండ్ టూల్స్. సో వుడ్ యొక్క ఉపయోగం ఏంటి, ఓన్లీ టూల్సే కాదు, హట్స్ టూల్స్ కూడా చేసేవాళ్ళు. సో వుడ్తో హట్స్ అండ్ టూల్స్ కూడా చేసేవాళ్ళు. సో పిక్చర్స్ గురించి మీనింగ్స్, గ్లాసరీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ లెసన్. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఆర్కియాలజిస్ట్ ఎలా తెలుసుకుంటారు వీళ్ళ గురించి, అసలు వాళ్ళు ఎందుకు ట్రావెల్ చేయాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ చూజింగ్ అ ప్లేస్ టు లివ్ ఇన్. సో జనరల్గా ఏ ప్లేస్లో ఉండాలి, ఏ ప్లేస్లో నివసించాలి అని చెప్పేసి మనం ఎలా డిసైడ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా డిసైడ్ చేసేవాళ్ళు ఏన్షియంట్ పీపుల్ అంటే, లుక్ ఎట్ మ్యాప్ 2 బిలో. సో ఇదిగోండి ఇక్కడ మ్యాప్ 2 ఉంది కదా. సో ఫస్ట్ లెసన్లో ఆల్రెడీ మ్యాప్ 1 ఇచ్చారు కాబట్టి ఇక్కడ దీన్ని మ్యాప్ 2 అంటున్నారు. ఇదేంటి, సమ్ ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ అంటే మన ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయి. దీని మ్యాప్ పాయింటింగ్ కూడా నేను నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో చేస్తాను. ఎప్పుడైనా మనము ఇన్ఫర్మేషన్ చక్కగా వెంటనే నేర్చుకుంటే మనం గుర్తు పెట్టుకోవడానికి, లెట్ సపోజ్ దీని రిలేటెడ్ ఏదైనా ఎగ్జామ్లో వస్తే వెంటనే మనం నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో మ్యాపింగ్ కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ నాకు కొంచెం ఈజీగా ఉండడం కోసం నేను రాసుకుంటున్నాను. ఎస్, సో నేను వీడియో చేద్దామని చెప్పేసి నాకు ఈజీగా అండర్స్టాండింగ్ కోసం మ్యాపింగ్ సపరేట్ వీడియో అని చెప్పేసి పేపర్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే, ఈ వీడియోలో ఇక్కడ ఉన్న మ్యాప్ నేను మ్యాపింగ్ చేస్తూ ప్లేసెస్ని, ఆర్కియాలజికల్ సైట్స్ రిలేటెడ్ టు ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి, సో మనకి ఈ క్వశ్చన్స్ అయితే ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంపార్టెంట్. సో వాళ్ళు మ్యాపింగ్ ఇవ్వచ్చు, లేకపోతే మనకి ఆన్సరింగ్ వచ్చిన లైక్ ఆన్సర్ రైటింగ్ ఉన్నప్పుడు లెట్ సపోజ్ ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. సో బింబేట్కా, లెట్ సపోజ్ బింబేట్కా అన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వింటాము దీని గురించి. సో బింబేట్కా అన్న ప్లేస్ వచ్చింది అనుకోండి. సో మనం ఏం చేయొచ్చు అంటే, బింబేట్కా అన్న ప్లేస్ వస్తే మనకి తెలిస్తే ఓన్లీ ఆ పర్టికులర్ ఒక స్టేట్ ఒకటే డ్రా చేసి, సో ఒక చిన్నగా అర్థమయ్యేలా షేప్ డ్రా చేసి ఆ స్టేట్ సో ఇలా మధ్యలో ఉన్నట్టు మ్యాప్ చేసి దీన్ని బింబేట్కా అని రాయడం. సో అంటే ఏంటి అంటే, ఎగ్జామ్ని రివాల్యుయేట్ చేసే వాళ్ళకి మీకు దాని పట్ల సబ్జెక్ట్ పట్ల కమాండ్ ఉంది అంటే, ఫుల్ కమాండ్ ఉంది, యు ఆర్ ద బెస్ట్ అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయకపోయినా మీకు దాని పట్ల ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు, మీరు బ్లాక్ చేయట్లేదు అన్నో మంచిగా ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మార్క్స్ 1 or ఒక ఎక్స్ట్రా 1 మార్క్ వేయడానికైనా అది హెల్ప్ అవుతుంది. సో ఎస్, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. నెక్స్ట్ look at map 2 below. All the places marked with red triangles or sites from which archaeologists have found evidence of hunter gatherers. సో ఇక్కడ రెడ్ ట్రయాంగిల్స్తో అంటే రకరకాల పిక్చర్స్ అయితే ఉన్నాయి. సో అంటే ఏంటి, రెడ్ ట్రయాంగిల్స్తో కొన్ని ఉన్నాయి కదా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బింబేట్కా అని ఉంది, నెక్స్ట్ కర్నూల్ కేవ్స్ ఉంది, హంగ్స్గి ఉంది. సో 1, 2, 3 ప్లేసెస్ ఉన్నాయి రెడ్ ట్రయాంగిల్స్. ఇవన్నీ పేలియోలిథిక్ సైట్స్. సో రెడ్ ట్రయాంగిల్స్ or have found evidence of hunter-gatherers. Hunter-gatherers lived in many more places, only some are shown on the map. So hunter-gatherers అనే వాళ్ళు చాలా ప్లేసెస్లో ఉన్నారు, ఓన్లీ కొన్ని మాత్రమే మ్యాప్ పైన చూపించడం జరిగిందనమాట. సో ఎస్, ఇక్కడ చెప్తున్నారు కదా ఈ రెడ్ కలర్ ప్లేసెస్, ట్రయాంగిల్ ప్లేసెస్ ఏంటంటే పేలియోలిథిక్ సైట్స్. మనకి తెలుసు పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ మీసోలిథిక్. సో ఈ విధంగా ఇది పేలియోలిథిక్ ఇంపార్టెంట్ సైట్. ఓకే, నెక్స్ట్ many sites were located near sources of water such as rivers and lakes. సో జనరల్గా సైట్స్ వీటిలో ఇక్కడ చూడండి, బింబేట్కా, నర్మదా రివర్ పైన బింబేట్కా ఉంది. తర్వాత కర్నూల్ కేవ్స్ కూడా
కృష్ణా రివర్ దగ్గరలో ఉంది హంస్గి, అది కూడా కృష్ణా రివర్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇవన్నీ కృష్ణా రివర్ ఎక్కడుంది, కర్నూలు కేవ్స్ ఎక్కడుంది, హంస్గి ఎక్కడుంది, సో భింబేట్కా, అసలు నర్మదా రివర్ ఎక్కడుంది, సో భింబేట్కా ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పేలియోలిథిక్ పీరియడ్లో చూసామంటే కనుక ఈ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడున్నాయి, వాటర్ దగ్గరలో ఉన్నాయి. అంటే జనాలు అక్కడ అక్కడ ఉండేవాళ్ళు, సో వాళ్ళకి ఫుడ్ ఉండేది, వాటర్ కూడా ఉండేది కాబట్టి వాళ్ళు అక్కడ నివసించేవాళ్ళు. అందుకని వాళ్ళ మెటల్ అక్కడ దొరికింది. మనం ఎక్కడ ఉంటే మన మెటల్ ఇక్కడే ఉంటుంది, కానీ మన మెటల్ వేరే స్టేట్లో అయితే ఉండదు కదా మనకు సంబంధించింది. సో అలా అన్నమాట. నేను చెప్పిన విధంగా ఇంకొక సపరేట్ వీడియో అయితే దీని గురించి చేస్తాను. ఎస్, ఈ మ్యాపింగ్ కూడా నేను కంటిన్యూస్ సిరీస్లో చేస్తాను అనమాట. ఇప్పుడు బుక్ చెప్తున్నా కదా, నేను ఇప్పుడు చూస్తూ కూడా ఇంకోటి అనుకున్నాను. ఆల్రెడీ లెసన్ 1లో మనం మ్యాపింగ్ చూసాం కదా, రివర్స్ గురించి ఇదంతా. దీన్ని కూడా క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మనకు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. మనం జియోగ్రఫీ నేర్చేసుకుంటున్నాము, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా నేర్చుకుంటున్నాము. ఎస్, ఇలానే నేర్చుకోవాలి. కనెక్టింగ్ డాట్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను ఏంటి అంటే, జనరల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ చదువుతుంది హిస్టరీ. సో హిస్టరీలో అది కూడా ఏన్షియంట్ హిస్టరీ మాత్రమే చదువుతాము. ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ చదువుతున్నప్పుడు మనకి మ్యాపింగ్ ఎందుకు, జోగ్రఫీ ఎందుకు, ఆర్ట్ అండ్ కల్చర్ ఎందుకు అని అనుకోకూడదు. ఎప్పుడు మన హిస్టరీ చదువుతున్నప్పుడు హిస్టరీ రిలేటెడ్ ఏవైతే డాట్స్ ఉంటాయో, లెట్స్ సపోజ్ ఇక్కడ డిఫరెంట్ డాట్స్, అంటే ఒక డాట్ జోగ్రఫీ మ్యాథ్స్ అయితే, ఇంకో డాట్ ఆర్ట్ అండ్ కల్చర్ అయితే, ఇంకొకటి ఏదో అయితే కనుక ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ డాట్స్. ఏ సబ్జెక్ట్ అయినా కనెక్టింగ్ డాట్స్ అంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటే, హిస్టరీ చదువుతున్నప్పుడే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే అది తెలుసుకోవాలి. సో జాగ్రఫీ రిలేటెడ్ మ్యాప్ వస్తే అది నేర్చేసుకోవాలి. ఇలా మనం నేర్చేసుకుంటే మన ప్రిపరేషన్ అనేది చాలా సౌండ్గా ఉంటుంది. దాన్ని ఎక్కువ కాలం మర్చిపోము. ఎగ్జామ్లో ఆన్సర్ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలుగుతాము. అవన్నీ మనకి గుర్తుంటాయి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. మనకి జనరల్గా ఇలాంటి ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏ కోచింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళు చెప్పకూడదు అని కాదు, కానీ వాళ్ళు కాన్సెప్ట్సే కంప్లీట్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఇలాంటివి చెప్పలేకపోవచ్చు. నెక్స్ట్, as stone tools were important, people tried to find places where good quality stone was easily available. So stone tool చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పట్లో జనాలు ఏం చేసేవాళ్ళు అంటే, స్టోన్ టూల్స్, మంచి స్టోన్స్ ఈజీగా ఎక్కడ అవైలబుల్గా ఉండేవో అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒక యానిమల్ని చంపడానికి ఒక స్టోన్ వేయగానే షార్ప్గా తగిలి చచ్చిపోతుందా అంటే మనం చెప్పలేం కదా. ఇట్ డిపెండ్స్. యానిమల్ మూవ్ అవ్వచ్చు, లేకపోతే ఈ స్టోన్ అంత దూరం వెళ్ళకపోవచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ స్టోన్స్ కావాలి. అండ్ కట్టింగ్కి వాళ్ళకి స్టోన్స్ కావాల్సి వచ్చేది, చాపింగ్కి, వుడ్ యూజ్ చేయడానికి, రకరకాల పర్పస్కి వాళ్ళు టూల్స్ యూజ్ చేసుకోవాలి. టూల్స్ యూజ్ చేయాలి అంటే వాళ్ళకి స్టోన్ మెటీరియల్ కావాలి. సో స్టోన్ కావాలి, స్టోన్స్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మనట్లాగే అమెజాన్లో ఎవరు స్టోన్స్ పంపించారు కదా. ఐమ్ జస్ట్ కిడింగ్. ఎస్. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడ స్టోన్ అవైలబుల్గా ఉందో అక్కడికి మాత్రమే ఎక్కువగా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు. జనరల్గా మనకు తెలిసిన ఇంకొక విషయం ఏంటి, రివర్స్ దగ్గర స్టోన్స్ కూడా జనరల్గా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే రకరకాల ప్లేసెస్ నుంచి వాటర్తో పాటు అవి కూడా ఫ్లోట్ అవుతూ వస్తాయి. కాబట్టి రివర్ అన్నాక రివర్లో కంపల్సరీగా రివర్కి అటు ఇటు సైడ్ ల్యాండ్స్ దగ్గర స్టోన్ ఉన్నా లేకపోయినా రివర్లో మాత్రం స్టోన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఎస్. సో అలా జనాలు వాటర్ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేది వాటర్ ఏరియాస్ దగ్గర ఉంటే, అట్ ద సేమ్ టైం వీళ్ళకి టూల్స్ చేసుకోవడానికి కావాల్సిన స్టోన్ కూడా వీళ్ళకి దొరికేది. నెక్స్ట్, ఈ బాక్సెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా పిక్చర్స్ గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. లేకపోతే ఈ యొక్క లెసన్ చాలా పెద్దగా అనిపిస్తుంది మనకి. సో టు కీప్ ఇట్ సింపుల్ అండ్ టు కీప్ ఇట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే, ఐఎమ్ డివైడింగ్ లైక్ దిస్. హోప్ యు ఆర్ ఓకే విత్ దాట్. నెక్స్ట్, ఫైండింగ్ అవుట్ అబౌట్ ఫైర్. సో ఇప్పుడు దాకా స్టోన్ టూల్స్ గురించి చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైర్ గురించి. ఫైండ్ ద కర్నూల్ కేవ్స్ ఆన్ మ్యాప్ 2. సో మ్యాప్ 2లో కర్నూల్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి. సో మ్యాప్ 2 ఇదైతే ఒక చిన్న హింట్ ఏంటి, కర్నూల్ ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో కర్నూల్ కేవ్స్ కూడా ఎక్కడ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఏ రివర్ ఉంది, కృష్ణా రివర్ ఉంది. సింపుల్. సో ఇదిగోండి, కృష్ణా రివర్ ఎక్కడ ఉంది, కర్నూల్ కేవ్స్ కృష్ణా రివర్ దగ్గరలో ఉన్నాయి. సో మ్యాప్ 2లో కర్నూలు రివర్ చూడండి అన్నాము, చూసాము. ట్రేసెస్ ఆఫ్ యాష్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. సో ఇక్కడ ఏం దొరికింది వీళ్ళకి, కర్నూలు కేవ్స్ దగ్గర బూడిద దొరికింది, యాష్ దొరికింది. యాష్ దొరికింది అంటే ఏంటి, సింపుల్ హింట్, వాళ్ళు ఫైర్ యూజ్ చేశారు, ఫైర్ ప్రొడ్యూస్ చేశారు. ఏదైనా ఒక మెటీరియల్ని కాల్చితేనే కదా అది పొగగా మారుతుంది.
Yes, this suggests that people were familiar with the use of fire. So that means people are familiar with the use of fire. Fire ni ela use cheyalani valaki telusu. Fire could have been used for many things as a source of light to roast meat. సో ఫైర్ని చాలా రకరకాలుగా ఉపయోగించే ఉండొచ్చు. ఏంటి అంటే లైట్ కోసం వాళ్ళు హంట్ చేసిన మాంసాన్ని రోస్ట్ చేయడం కోసం అండ్ టు స్కేర్ అవే యానిమల్స్. కొన్నిసార్లు వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇప్పటికీ మనం కొన్ని మూవీస్లో లైక్ మలయాళం మూవీస్లో ఎక్కువ గమనిస్తూ ఉంటాము. ఎవరైనా మనిషి అంటే టెక్నాలజీ ట్రైబల్ పీపుల్స్ అలాంటి ఎవరైనా ఉంటే ఫారెస్ట్ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు త్రూ ఫారెస్ట్ కనుక ట్రావెల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి ఫైర్ ఒకటి క్యారీ చేస్తూ ఉంటారు. అది ఎందుకు ఇలా ఉంటుంది, అది వచ్చేసరికి ఒక చిన్న ఇలా ఒక కర్రలాగా ఉండి ఇక్కడ ఫైర్ వస్తూ ఉంటుంది, మనకు తెలుసు కదా. సో ఇది ఎందుకు అంటే వాళ్ళకి ఒక సోర్స్ లాగా ఫస్ట్ ఒక ఇది మనిషి చేయనమాట. సో ఫనీ. సో వాళ్ళకి ఏంటి ఒక సోర్స్ ఆఫ్ లైట్. ఇదే ఇప్పుడు ఫారెస్ట్లో మన కోసం ఏమైనా లైట్స్ పెడతారా, ఉండవు కదా. సో ఒక సోర్స్ ఆఫ్ లైట్గా కూడా ఇది ఉండేది. అట్ ద సేమ్ టైం చుట్టూ వచ్చే పెద్ద పెద్ద యానిమల్స్ని భయపెట్టడానికి కూడా ఇది యూజ్ అయ్యేది. సో మనకి చుట్టూ ఏదైనా యానిమల్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇలా కొంచెం స్పీడ్గా దాని వైపు ఫైర్ చూపించగానే అది ఆ ఫైర్కి భయపడి దూరంగా వెళ్ళిపోయేది. సో ఇలా ఫైర్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. ట్రేసెస్ ఆఫ్ యాష్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. ఎస్, వేర్ కర్నూల్ కేవ్స్ దగ్గర. So people used this fire for source of light, to roast meat and to scare away animals. Now what do we use fire for today? So జనరల్గా మనం ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాము ఫైర్ని అంటే మెయిన్ పర్పస్ కుకింగ్కి యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మెషిన్స్లో వాటిల్లో కూడా ఫైర్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బాక్స్. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ వరీ, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రా బాక్సెస్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ బియాండ్ తర్వాత తెలుసుకోవాల్సింది. సో కంటిన్యూడ్ అయితే ఎక్కడ మిస్ అవ్వదు. సో క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మనం ఫైరింగ్ ఎలా యూజ్ చేస్తాము, ఫైర్ ఎలా యూజ్ చేస్తామని. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సరదాగా ఆన్సర్ చేయండి కింద. ఇప్పుడు ప్రెజెంట్ ప్రీవియస్గా ఫైర్ని ఎలా యూజ్ చేశారో తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం, సేమ్ వాళ్ళు యూజ్ చేసినట్టుగానే యూజ్ చేస్తున్నామా లేకపోతే ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అనుకుంటే మీరు కింద నాకు యూ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కమెంట్ బిలో చేయండి నాకు. ఇప్పుడు ఎందుకు మనం ఫైర్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఓకే, వై డు వి యూజ్ ఫైర్ నౌ నెక్స్ట్. సో ఇదిగోండి నెక్స్ట్, ఏ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. అరౌండ్ 12,000 years ago there were major changes in the climate of the world. సో 12,000 years ముందు క్లైమేట్లో చాలా మేజర్ చేంజెస్ ఉండేవి. విత్ ఎ షిఫ్ట్ టు రిలేటివ్లీ వార్మ్ కండిషన్స్ ఇన్ మెనీ ఏరియాస్ దిస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జనాలు చల్లగా ఉన్న దగ్గర ఉండలేక వేడిగా ఉన్న ప్లేసెస్కి షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు. దిస్ ఇన్ రిటర్న్ లెడ్ టు ద ఇంక్రీస్ ఇన్ ద నంబర్ ఆఫ్ డీర్, antelope, goat, sheep and cattle, animals that survived on grass. So what are the animals that survived on గ్రాస్ అంటే కనుక డీర్, యాంటిలోప్స్, గోట్, షీప్, క్యాటిల్. ఇప్పుడు మీకు డీర్కి, యాంటిలోప్కి, షీప్కి, క్యాటిల్కి, గోట్కి డిఫరెన్స్ తెలియాలి అనుకుంటే మీరు గూగుల్లో సింపుల్గా పిక్చర్ డీర్ అని టైప్ చేసాడు, పిక్చర్స్ చూసాడు, ఇమేజెస్ ఒక ఐడియా వస్తుంది. ఒకటి ఇది డీర్, ఇది యాంటిలోప్ అంటే కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డీర్ ఓన్లీ. సో ఇవన్నీ ఏంటి, యానిమల్స్ దట్ సర్వైవ్డ్ ఆన్ గ్రాస్. సో గ్రాస్ తిని బతికేవి, గ్రాస్ పైన ఉండేవి. నెక్స్ట్, దోస్ హూ హంటెడ్ these animals now followed them, learning about their food habits and their breeding seasons. సో ఈ యానిమల్స్ని హంట్ చేసే వాళ్ళు ఏం తెలుసుకున్నారు, అవి ఏ టైంలో బ్రీడింగ్ చేస్తాయి అండ్ ఏ టైంలో అవి ఏ ఏరియాస్లో ఫుడ్ తింటాయి, ఏం తింటాయి అని తెలుసుకుని వాటిని దోస్ హూ అంటే దీస్ యానిమల్స్ నో ఫాలోడ్ దెమ్, వాటిని ఫాలో అవుతూ లెర్నింగ్ అబౌట్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుంటూ వాటిని కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ఇట్ ఈస్ లైక్లీ దట్ దిస్ హెల్ప్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హర్డింగ్ అండ్ రేరింగ్ దీస్ యానిమల్స్ దెమ్ సెల్వ్స్. సో దీనివల్ల ఏం జరిగింది అంటే పీపుల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హర్డింగ్ అండ్ రేరింగ్ దీస్ యానిమల్స్ దెమ్సెల్వ్స్. సో జనాలు అనుకున్నారు ఎందుకు బ్రీడింగ్ కూడా చేసి పిల్లల్ని కూడా పెడుతున్నాయి కదా. సో 2 goats మనం స్టార్ట్ చేసి పెంచితే కనుక అవి పిల్లలు పెట్టి అలా చాలా goats అవుతాయి. సో ఇవి పెద్దవి అయిపోయినప్పుడు ఫస్ట్ goats మనం తినేయవచ్చు, తర్వాత చిన్నగా ఉంటాయి, అలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, యానిమల్స్ని గ్రో చేయడం, జాగ్రత్తగా డొమెస్టికేషన్ కూడా నేర్చుకున్నారు. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అన్నమాట.
ఇలా పక్కన కమెంట్స్ చేసుకోవడం ఎందుకు అంటే, నేను ఇది ఫస్ట్ టైం రీడింగ్ కాబట్టి ఫస్ట్ టైం ఎంత బెటర్ వే ఆఫ్ కమెంటింగ్లో నేను ఇలా కమెంట్స్ చేసేస్తూ ఉంటాను. సో నాకు ఈ పిక్చర్ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంతా చదవగానే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ, అందుకే ఇలా రాసుకున్నాను. లేకపోతే అసలు ఎందుకు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ రాసానని నేను చదువుతాను, ఒక అర్థమవుతుంది డొమెస్టికేషన్ యానిమల్స్ స్టార్ట్ అయింది అని, అలా అనమాట. నెక్స్ట్ ఫిషింగ్ ఆల్సో బికేమ్ ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం యానిమల్స్ కాకుండా ఫిషింగ్ కూడా. సో ఫిషెస్ని పట్టుకోవడము, ఫిషింగ్ చేసి రకరకాల ఫిషెస్ని స్మాల్ బిగ్ ఇవన్నీ పట్టుకుని వాళ్ళు ఫుడ్గా తినడము కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయితే అయ్యింది. సో ఫిషింగ్ ఆల్సో బికేమ్ ఇంపార్టెంట్. నా ద బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ హర్డింగ్. సో ఫార్మింగ్ అండ్ హర్డింగ్ అంటే యానిమల్స్ని డొమెస్టికేషన్ చేయడం, పెంచడం, సో వాటిపైన డిపెండ్ అవ్వడం అలా. సో ఫార్మింగ్ వి నో, సో టేకింగ్ కేర్ ఆఫ్ ప్లాంట్స్, పంటలు పండించడం. దిస్ వాజ్ ఆల్సో అ టైమ్ వెన్ సెవరల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఇంక్లూడింగ్ వీట్, బార్లీ అండ్ రైస్ grew naturally in different parts of subcontinent. సో ఈ టైంలో వీట్, బార్లీ అండ్ రైస్ grew naturally in different parts. సో న్యాచురల్గా అవి పెరగడం స్టార్ట్ అయ్యాయి. మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ ప్రాబబ్లీ కలెక్టెడ్ దీస్ గ్రెయిన్స్ యాజ్ ఫుడ్ అండ్ లెర్న్డ్ వేర్ దే గ్రూ. సో చాలామంది పెద్ద జెంట్స్, లేడీస్ అండ్ చిన్నపిల్లలు అందరూ కూడా అవి కలెక్ట్ చేసుకుని ఫుడ్గా తింటూ అండ్ లెర్న్డ్ వేర్ దే గ్రూ, అవి ఎక్కడ పెరుగుతున్నాయి, ఎట్లాంటి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నాయి, అండ్ వెన్ దే రైపెన్, సో ఎక్కడ పెరిగాయి అండ్ అవి పండిపోయినప్పుడు, ఎండిపోయినప్పుడు ఎలా అంటే వాటిని గమనించి తెలుసుకుంటున్నారు. దిస్ మే హ్యావ్ లెట్ దెమ్ టు థింక్ అబౌట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఆన్ దేర్ ఓన్. సో ఇలాగా దాని ద్వారా అది అబ్జర్వ్ చేసి వాళ్ళు ప్లాంట్స్ని వాళ్ళకి వాళ్ళు గ్రో చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇన్ దిస్ వే పీపుల్ బికేమ్ ఫార్మర్స్. సో ఈ విధంగా ఫార్మింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. పీపుల్ కుడ్ ఆల్సో అట్రాక్ట్ అండ్ దెన్ టేమ్ యానిమల్స్ బై లీవింగ్ ఫుడ్ ఫర్ దెమ్ నియర్ దేర్ షెల్టర్స్. సో జనాలు ఏం చేసేవాళ్ళంటే కనుక, ఇప్పుడు ఒక కుక్క పిల్ల ఉంది అనుకోండి, రోడ్డు పైన ఒక కుక్క ఉన్నప్పుడు జనరల్గా మనం నార్మల్గా నడుస్తున్నప్పుడు మన దానికి కొంత వింతగా అన్న అనిపిస్తే అరుస్తుంది, లేకపోతే మనం పట్టించుకోవద్దు. అదే మనం కనుక వెళ్ళి దానికి బిస్కెట్స్ కానీ అది తినే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కనుక దానికి అక్కడ పెట్టి ఇస్తే అది ఏం చేస్తుంది అంటే కనుక మనల్ని మన పైన ఒక దానికి పాజిటివ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్, వీళ్ళు సేఫ్, వీళ్ళు నాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళు నాకు నా గురించి పట్టించుకుంటున్నారు అన్న ఒక మెంటల్ ఫీలింగ్ అని క్రియేట్ అయ్యి మనల్ని కూడా అది జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో అలానే పీపుల్ కుడ్ ఆల్సో అట్రాక్ట్ అండ్ దెమ్ టేమ్ యానిమల్స్ అండ్ దెన్ పెంచడం అనమాట, అంటే ట్రైనింగ్ చేయడం. అండ్ లీవింగ్ ఫుడ్ ఫర్ దెమ్ నియర్ దే షెల్టర్స్. సో వాటి షెల్టర్స్ దగ్గరికి వెళ్ళి వాటికి కావాల్సిన ఫుడ్ని ఇస్తే వాటికి ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అయ్యేది. ద ఫస్ట్ యానిమల్ టు బి టేమ్డ్ వాజ్ ద వైల్డ్ యాన్సెస్టర్ ఆఫ్ ద డాగ్. సో అసలు ఫస్ట్ ఏ యానిమల్ని ట్రైన్ చేశారు అంటే కనుక డాగ్. లేటర్ పీపుల్ ఎంకరేజ్డ్ యానిమల్స్ దట్ వర్ రిలేటివ్లీ జెంటిల్ టు కమ్ నియర్ ద క్యాంప్స్ వేర్ దే లివ్డ్. తర్వాత చిన్న చిన్న యానిమల్స్ లైక్ డాగ్స్, క్యాటిల్ ఇవన్నీ వీటిని పెంచుకోవడం కూడా స్టార్ట్ చేశారు స్లోగా. దీస్ యానిమల్స్ సచ్ as షీప్, గోట్, క్యాటిల్ అండ్ ఆల్సో ద పిగ్ లివ్డ్ ఇన్ హర్డ్స్. ఇవన్నీ ఏమో గ్రూప్ ఆఫ్ ప్లేసెస్లో, అంటే షీప్స్ అన్నిటిని కలిపి ఒక ప్లేస్లో అలా పెట్టడం గ్రూప్గా చేసేవాళ్ళు. బయట కొన్ని యానిమల్స్, ఇప్పుడు డాగ్, క్యాట్ ఇలాంటివి అయితే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే అనమాట. Often people protected these animals from attacks by other wild animals. This is how they became herders. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యానిమల్ని, చిన్న యానిమల్ని ఇంకో పెద్ద యానిమల్ వచ్చేసి చంపి తినకుండా ఈ యానిమల్కి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అంటే దానికి ఒక షెల్టర్ ప్రొవైడ్ చేయడము, చుట్టూ దానికి ఏమీ అవ్వకుండా మంచి స్టెప్స్ తీసుకోవడము అలా అనమాట. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ రీజన్స్ వై ద డాగ్ వాజ్ పర్హాప్స్ ద ఫస్ట్ యానిమల్ టు బి టేమ్డ్? అంటే డాగ్ ఎందుకు ఒక ఫస్ట్ యానిమల్గా, పెంపుడు జంతువుగా డాగ్ ఎందుకు ఉంది అని చెప్పి మీరు ఏదైనా రీజన్ థింక్ చేసి చెప్పగలరా అంటే నేనేమనుకుంటున్నాను అంటే, డాగ్ ఏమో ఒకటి వీళ్ళ వెనకాల వెళ్తుంది, ఓనర్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అండ్ ఓనర్కి వేరే ఏ హాని జరగకుండా కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం డాగ్ అనేది మనం ఒక ఎఫెక్షన్ మన దగ్గర ఉంటుంది, అది కేరింగ్గా ఉంటుంది, ఓనర్కి చాలా
ఎలా అంటే అది డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి, ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ సర్వీస్ కదా, సో అఫెక్షనేట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటే ఇక్కడ పెన్సిల్తో రీజన్ రాశాను. నెక్స్ట్ ద న్యూ వే ఆఫ్ లైఫ్. అసలు ఒక న్యూ వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇఫ్ యూ ప్లాంట్ అ సీడ్ యూ విల్ నోటీస్ దట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గ్రో. మనం కనుక ఒక చిన్న విత్తనాన్ని నాటితే కొంత అబ్జర్వ్ చేయాలి, అంటే కొంత టైం తీసుకుంటుంది అది పెరగడానికి. సో ఈరోజు పెడితే నెక్స్ట్ డే అది మొక్క అయిపోదు. మినిమం టు మినిమం రకరకాల మెథడ్స్ నుంచి నాకు తెలిసి నేను చేసినప్పుడైతే మినిమం అది కోకోపీట్లో మిక్స్ చేసి, అంటే ఒక 1 day వాటర్లో సోక్ చేసి 3 days కోకోపీట్లో కనుక మనం మిక్స్ చేసి ఎయిర్ అంటే సన్లైట్ తగలకుండా కనుక డార్క్ ప్లేస్లో క్లాత్లో ర్యాప్ చేసి పెడితే అది 3 to 4 daysలో సాప్లింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగానే యూ విల్ నోటీస్ దట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గ్రో. సో అది కొంత టైం అయితే తీసుకుంటుంది గ్రో అవ్వడానికి. దిస్ మే బీ ఫర్ సెవరల్ డేస్. కొన్నిసార్లు అది డేస్ అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ కూడా అవ్వచ్చు. When people began growing plants, it meant that they had to stay in the same place for a long time. So జనాలు క్రాప్స్ ప్లాంట్స్ పండిస్తున్నప్పుడు ఆ సీడ్ వేసినప్పటి నుంచి అది పెరిగి అది కొంచెం సాప్లింగ్ స్టార్ట్ అయ్యి కొంచెం ప్లాంట్ లాగా అయ్యి చివరికి అది ట్రీ అయ్యి లేకపోతే ఏదైతే అది అయ్యి హార్వెస్ట్ వచ్చేసరికి కొంత టైం అయితే పడుతుంది. సో దే హ్యావ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ ఫర్ లాంగ్ టైమ్ లుకింగ్ ఆఫ్టర్ ద ప్లాంట్స్, వాటరింగ్, వీడింగ్. సో వాళ్ళు ఏం చేయాలి, అలా గ్రో చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ వాటికి కావాల్సిన వాటర్, సన్లైట్ అట్మాస్ఫియర్లో అంటే సన్లైట్కి అది ఎక్స్పోజ్ అవుతుందో చెక్ చేసుకోవడం. నెక్స్ట్ వాటరింగ్ అనేది అప్పటికప్పుడు ఇవ్వడం, వీడింగ్ పిచ్చి పిచ్చి ప్లాంట్స్ తీసేయడం, డ్రైవింగ్ అవే యానిమల్స్ అండ్ బర్డ్స్. సో దాని చుట్టూ వచ్చేసి యానిమల్స్ అనేది తొక్కేసి బర్డ్స్ వచ్చి సీడ్స్ తీసేసుకుని వచ్చే చిన్న చిన్న ఫ్లవర్స్ని కట్ చేసి తినేసి ఇలా కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. టిల్ ద గ్రెయిన్ రైట్ అండ్ దెన్ ద గ్రెయిన్ హ్యాడ్ టు బి యూస్డ్ కేర్ఫుల్లీ. సో అంటే అది పండిపోయేదాకా ఆ గ్రెయిన్ ఏదైతే పండించారో అది ఫుల్ కంప్లీట్ అయిపోయి అది తినడానికి లేకపోతే కుకింగ్కి యూజ్ అయ్యేదాకా ఆ స్టేజ్కి వచ్చేదాకా వీళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో దే హ్యావ్ టు కీప్ వాచింగ్ అన్నమాట. నెక్స్ట్ యాజ్ గ్రెయిన్ హ్యాడ్ టు బి స్టోర్డ్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ సీడ్. సో గ్రెయిన్ అనేది మనము ఒకటి తినడానికి యూజ్ చేయాలి హార్వెస్ట్ని, తర్వాత నెక్స్ట్ మన నెక్స్ట్ క్రాప్లో సీడ్గా కూడా యూజ్ చేసుకోవాలి. పీపుల్ హ్యాడ్ టు థింక్ ఆఫ్ వేస్ ఆఫ్ స్టోరింగ్ ఇట్. సో అప్పుడు జనాలు దాన్ని ఎలా స్టోర్ చేయాలి అని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇన్ మెనీ ఏరియాస్ దే బిగాన్ మేకింగ్ లార్జ్ క్లే పాట్స్. సో ఇప్పుడు ఏం చేశారంటే మట్టి కుండలు చేసేసి దాంట్లో స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట. ఆర్ వోవ్ బాస్కెట్, చిన్న చిన్న బుట్టలు అనేసి దాచేవాళ్ళు. ఆర్ డగ్ పిచ్ ఇన్ టు ద గ్రౌండ్, లేకపోతే గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రౌండ్లో గుంటలాగా తీసేవాళ్ళు. Do you think hunter-gatherers would have made and used pots? Give reasons for your answers. సో హంటర్స్ గ్యాదరర్స్ కూడా పాట్స్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కనుక ఎందుకు వాళ్ళు చేసి ఉండొచ్చు అని రీజన్స్ చెప్పండి. నెక్స్ట్ స్టోరింగ్ యానిమల్స్. సో ఇప్పుడు యానిమల్స్ని స్టోర్ చేయడం. యానిమల్స్ మల్టిప్లై న్యాచురల్లీ. సో అంతే కదా, అవి కూడా బ్రీడింగ్ చేసి యానిమల్స్ కూడా పాపులేషన్ పెరుగుతూ ఉంటాయి. బిసైడ్స్ ఇఫ్ దే ఆర్ లుక్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ. సో వాటిని కనుక మనం జాగ్రత్తగా పెంచి చూస్తూ ఉంటే దే ప్రొవైడ్ మిల్క్ విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. సో కొన్ని యానిమల్స్ మనకి మిల్క్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ మీట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ మీట్ వస్తుంది వాటి నుంచి. ఇన్ అదర్ వర్డ్స్ ఆమె చనిపోతే అది మీట్ అవుతుంది. యానిమల్స్ దట్ ఆర్ రేర్డ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ స్టోర్ ఆఫ్ ఫుడ్. సో యానిమల్స్ని మనం ఏమైతే పెంచుకుంటున్నామో అవి ఏంటి, నథింగ్ బట్ మనకి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ని స్టోర్ చేసుకుంటున్నట్టే. సో మిల్క్ కావాలి అన్నప్పుడు వాటి నుంచి మనం మిల్క్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనకి కొన్నిసార్లు వేరే ప్లాంట్ అండ్ ట్రీస్ నుంచి ఫుడ్ లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు యానిమల్ని చంపేసి దాన్ని మీటే తినేవాళ్ళు. సో ఇలాగే ఇట్ ఈస్ అ స్టోర్ ఆఫ్ ఫుడ్ అనమాట. యానిమల్ ఈజ్ ఆల్సో considered as a store of food. Apart from food, what are the other things that could have been obtained from animals? సో ఫుడే కాకుండా యానిమల్ నుంచి ఏమేమి అప్టైన్ చేసేవాళ్ళు మనకి తెలుసు. ట్రాన్స్పోర్ట్, యానిమల్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వీళ్ళు డాంకీస్ని దానిపైన ఎక్కి ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేసుకునేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం యానిమల్స్ నుంచి వచ్చిన ఫర్ ఇదంతా తీసి వాళ్ళు క్లోత్, ఫ్యాబ్రిక్స్ తయారు చేయడానికి, ఇప్పుడు వింటర్లో మనం యూజ్ చేసే కోట్స్ ఇవన్నీ యూజ్ చేయడానికి
ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి కూడా యానిమల్ యొక్క ప్రొడ్యూస్ని దాని యొక్క స్కిన్ని తీసేవాళ్ళు. కరెక్ట్. ఎస్. నౌ ఫైండింగ్ అవుట్ అబౌట్ ద ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్. సో ఫస్ట్ ఫార్మర్స్ గురించి, ఫస్ట్ హర్డర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టర్న్ టు మ్యాప్ 2. యూ విల్ నోటీస్ అ నంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్. సో ఇక్కడ మ్యాప్ 2 దగ్గరికి వస్తే ఇక్కడ యూ విల్ నోటీస్ అ నంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్ అంటే ఎస్ వీ హ్యావ్ బ్లూ స్క్వేర్స్. నియోలిథిక్ సైట్స్ అని చెప్పేసి పయ్యంపల్లి, హల్లూర్, చిరాండ్, బుర్జహం, మెఘార్. సో ఇలా బ్లూ స్క్వేర్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా. సో ఎస్ యూ విల్ నోటీస్ అ నంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్. ఈచ్ మార్క్స్ అ సైట్ ఫ్రమ్ వేర్ ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్లీ ఫార్మర్స్ అండ్ హర్డర్స్. సో ఇవన్నీ ఏంటి అంటే ఎక్కడైతే ఫస్ట్ ఫార్మర్స్ యానిమల్స్ని పెంచే వాళ్ళు ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ ఇవి. దీస్ ఆర్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. ఇవి ఇండియా సబ్ కాంటినెంట్ మొత్తం ఉండేవి. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ ఇన్ నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్లో ఎక్కువ ఉండేవి. ఇన్ ప్రెజెంట్ డే కాశ్మీర్ అండ్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా. సో ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా, నార్త్ వెస్ట్, కాశ్మీర్ సైడ్ ఎక్కువ ఉండేవన్నమాట ఈ ప్లేసెస్. టు ఫైండ్ అవుట్ వెదర్ దీస్ సైట్స్ ఫర్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్, సైంటిస్ట్ స్టడీ ఎవిడెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోన్స్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇవి హర్డర్స్ అండ్ ఫార్మర్స్ యొక్క సెటిల్మెంట్స్, ప్లేసెస్ అండ్ కన్ఫర్మేషన్ కోసం సైంటిస్టులు ఏం చదివేవాళ్ళు అంటే ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ చేసినవి గ్రెయిన్స్ వాడనివి ఎక్కడో చిన్నవన్నీ పడిపోయి ఉంటాయి. వాటిని ఆర్కియాలజిస్ట్ వీళ్ళందరూ స్టడీ చేసేవాళ్ళు. ఎవిడెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ ఫైండ్స్ ఇన్క్లూడ్స్ రిమైన్ ఆఫ్ బర్న్ట్ గ్రెయిన్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటి అంటే బర్న్ట్ గ్రెయిన్ అనమాట. అంటే ఆల్రెడీ కాల్ చేసిన ఈ గ్రెయిన్స్. దీస్ మే హ్యావ్ బీన్ బర్న్ట్ యాక్సిడెంటల్లీ ఆర్ ఆన్ పర్పస్. ఇవి ఒకటి యాక్సిడెంటల్గా బర్న్ అయిపోయి ఉండొచ్చు ఫైర్కి, లేకపోతే పర్పస్గా కావాలనే వాళ్ళు తినడానికైనా బర్న్ చేసుకుని ఉండొచ్చు. సైంటిస్ట్ కెన్ ఐడెంటిఫై దీస్ గ్రెయిన్స్ అండ్ సో వీ నో దట్ అ నెంబర్ ఆఫ్ క్రాప్స్ వర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. అంటే రకరకాల క్రాప్స్ని, గ్రెయిన్స్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారని దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. దే కెన్ ఆల్సో ఐడెంటిఫై ద బోన్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. అంటే ఓన్లీ గ్రెయిన్సే కాదు, చాలా యానిమల్స్ యొక్క బోన్స్ని కూడా, అంటే దానిపైన మీట్, ఫ్లష్, మజిల్ అంతా తీసేసి తర్వాత ఉన్న బోన్స్ని కూడా వాళ్ళు ఫైండ్ చేశారు. టువర్డ్స్ సెటిల్డ్ లైఫ్. ఓకే, ఇప్పుడు ఒక సెటిల్డ్ లైఫ్ గురించి. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఆర్ హౌసెస్ ఎట్ సమ్ సైట్స్. కొన్ని ప్లేసెస్లో హట్స్ చిన్నగా ఇలాగా వెయిట్. సో ఎస్ దిస్ ఈజ్ హట్. సో ఇలా హట్స్, హౌసెస్ ఎట్ సమ్ సైట్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ బుర్జహోమ్ ఇన్ ప్రజెంట్ డే కాశ్మీర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాశ్మీర్లో ఈ ప్లేస్లో పీపుల్ బిల్ట్ పిట్ హౌసెస్. సో పిట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు విచ్ వర్ డగ్ ఇన్ టు ద గ్రౌండ్. సో గ్రౌండ్ లోపలికి తవ్వేవాళ్ళు అనమాట. పిట్ అంటే గుంట కదా, సో అలా విత్ స్టెప్స్ లీడింగ్ ఇన్ టు దెమ్. సో ఇది గ్రౌండ్ అయితే చిన్న ఇలా స్టెప్స్ డ్రా చేసి ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఏరియా అన్నమాట. So I'm trying to draw something on my own. Please try to understand. Okay. So yes, these are steps. This is the ground level. So వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చేసరికి వీళ్ళు ఉండడానికి ఇదంతా ఏరియా ఇంత తవ్వేవాళ్ళు. సో ఎస్ ఇలా సేఫ్గా, సెక్యూర్డ్గా, అట్మాస్ఫియర్ కండిషన్స్ బాగున్నప్పుడు ఉండడానికి అనమాట. with steps leading into them. These may have provided shelter in cold weather. So yes, చాలా చల్లగా ఉన్నప్పుడు బయట చల్లగా ఉంటుంది, ఇలా భూమి లోపలికి వేడిగా ఉంటుంది కదా ఇలా. These may okay. Archaeologists have also found cooking hearths both inside and outside the huts. సో కుకింగ్ అంటే ఇలాగా కట్టెలు పొయ్యి ఇంటి లోపల అండ్ ఇంటి బయట కూడా వాళ్ళు ఉండడం చూసారు. విచ్ సజెస్ట్ దట్ డిపెండింగ్ ఆన్ ద వెదర్ పీపుల్ కుడ్ కుక్. అంటే క్లైమేట్ వేడిగా ఉండి బాగుంటేనేమో నార్మల్గా ఉంటే బయట, క్లైమేట్ బాగా చల్లగా ఉంటే ఇంట్లోనే కుకింగ్ కూడా చేసుకునేవాళ్ళు అనమాట. అలాగా వాళ్ళు చేంజ్ చేసేవాళ్ళు. పీపుల్ కుడ్ కుక్ ఫుడ్ ఈదర్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్. అంటే 2 sides వాళ్ళు ఇండోర్ కుకింగ్ అండ్ అవుట్డోర్ కుకింగ్ అప్పటి నుంచి అలవాటు ఉంది. డ్రా పిట్ హౌస్. అసలు పిట్ హౌస్ ఎలా ఉంటుందో డ్రా చేయండి అంటున్నారు. స్టోన్ టూల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ మెనీ సైట్స్ యాజ్ వెల్. సో స్టోన్ టూల్స్ అనేవి చాలా ప్లేసెస్ నుంచి కూడా దొరికాయి. మెనీ ఆఫ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ పేలియోలిథిక్ టూల్స్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ నియోలిథిక్. సో
పేలియోలిథిక్ కంటే కూడా చాలా టూల్స్ కొన్ని డిఫరెంట్గా ఉండేవి. అందుకనే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని చెప్పేసి ఎక్కడైతే టూల్స్లో ఈ నేమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే స్టోన్, లిథిక్ అంటే స్టోన్ కదా, సో ఓల్డ్ స్టోనేజ్, మిడిల్ స్టోనేజ్, న్యూ స్టోనేజ్ అని తెలుసు. టూల్స్లో కూడా వేరియేషన్స్, ఫస్ట్ ఉన్న స్టోన్ ఫామ్నే వాడటము, తర్వాత దాంట్లో కొంచెం చేంజెస్ చేసి తర్వాత దాన్ని ఇంకా ఎవాల్యుయేట్ చేసి దాన్ని వెపన్స్లా తయారు చేయడము, ఇలా చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇలాగ 3 ఫార్మ్స్గా డివైడ్ చేశారు. Next, these include tools that were polished to give a fine cutting edge, and mortars and pestles used for grinding grain and other plant purpose. So mortars and pestles are used for grinding grain even today. So mortars, pestles, ఈ వెపన్స్ అంటే గ్రెయిన్స్, ఇప్పుడు మనము కొన్నిసార్లు రోకళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా దంచడానికి, సో అలాగ వాడే, అక్కడ ప్రీవియస్లో కూడా అలాంటివి వాడేవాళ్ళు. కట్ చేయడానికి అలా. Several thousand years later, at the same time, tools of the Paleolithic type continued to be made and used. And remember, some tools were also made of bone. ఇంకోటి గుర్తుంచుకోండి, కొన్ని టూల్స్ని బోన్తో కూడా, యానిమల్ బోన్తో కూడా తయారు చేశారు. Yes, next, many kinds of earthen pots have also been found. These were sometimes decorated. అంటే పాట్స్ కూడా మనం గ్రెయిన్స్ని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు పాట్స్ తయారు చేసుకోరని అనుకున్నాం కదా, సో అలాగే ఎర్తెన్ పాట్స్ కూడా దొరికాయి. అండ్ వర్ యూస్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్, వాళ్ళు థింగ్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. People began using pots for cooking food, especially grains like rice, wheat and lentils that now became an important part of the diet. సో జనాలు ఏం చేసేవాళ్ళు అంటే రకరకాల గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. Besides, they began weaving cloth using different kinds of materials. For example, cotton that could now be grown. సో జనరల్గా అంతేకాకుండా వాళ్ళు చాలా ఫ్యాబ్రిక్ని కూడా వాళ్ళు వీవ్ చేసేవాళ్ళు, అంటే తయారు చేసేవాళ్ళు. So, besides, they began weaving cloth using different kinds of materials. For example, cotton that could now be grown. Okay. Now, did things change everywhere and all at once? Not quite. In many areas, men and women still continue to hunt and gather food. సో అన్ని ప్లేసెస్లో ఒకేసారి మార్పులు జరిగిపోయినాయి అంటే లేదు, కొన్ని ప్లేసెస్లో చేంజెస్ అవుతూ వచ్చేవి, కొన్ని ప్లేసెస్లో మాత్రం ప్రీవియస్గానే వాళ్ళు ఎట్లయితే ఉండాలో అలానే ఉండేవాళ్ళు. అండ్ ఎల్స్వేర్ పీపుల్ అడాప్టెడ్ ఫార్మింగ్ అండ్ హర్డింగ్. కొన్ని చోట్లేమో హంటింగ్ చేసి ఫుడ్ని వెతుక్కుంటూనే ఉండేవాళ్ళు, వేరే ప్లేసెస్లో మాత్రం ఫార్మింగ్ చేస్తూ యానిమల్స్ని పెంచుతూ వాటిపై డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళు. ఓవర్ సెవరల్ థౌజండ్ ఇయర్స్, బిసైడ్స్ ఇన్ సమ్ కేసెస్ పీపుల్ ట్రైడ్ టు కంబైన్ దీస్ యాక్టివిటీస్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ డ్యూరింగ్ డిఫరెంట్ సీజన్స్. సో కొన్ని ప్లేసెస్లో మాత్రం ఈ 2 యాక్టివిటీస్ని కంబైన్ చేసి కొన్ని సీజన్స్లోనేమో హంటింగ్ గ్యాదరింగ్ చేసేవాళ్ళు, కొన్ని సీజన్స్లోనేమో హర్డింగ్ అండ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. సో ఇలా పీపుల్ అయితే ఉండేవాళ్ళు. నెక్స్ట్, ఏ క్లోజర్ లుక్, లివింగ్ అండ్ డైయింగ్ ఇన్ మెహ్గర్. ఓకే, ఫైండ్ మెహ్గార్ ఆన్ మ్యాప్ 2. సో ఒక లొకేషన్ మ్యాప్ 2లో మెహ్గార్ అనే ఒక ప్లేస్ ఎక్కడుందో, మెహ్గార్, ఐ డు నాట్ నో ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇట్. సో ఈ ప్లేస్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఎస్, సో ఈ ప్లేస్ ఎక్కడుంది, పాకిస్తాన్, ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్లో అయితే ఉంది మెహ్గార్. So this site is located in a fertile plain. So this site is located in a fertile plain near the Bolan Pass, which is one of the most important routes into Iran. So ఈ బోలాన్ పాస్ అనేది ఏంటంటే ఒక రూట్, మనము యూనిట్ 1లో లైక్ ద లెసన్ 1లో ఎక్కువ చూసాం కదా రూట్స్ గురించి. సో అలా ఐఎమ్ సారీ, దీంట్లో కాదు, తమిళనాడు హిస్టరీ బుక్లో మనము అక్కడ చూస్తాం ఏన్షియంట్ హిస్టరీలో పాసెస్ గురించి. సో ఎస్, సో పాసెస్ అంటే ఏంటి అంటే రూట్స్ అన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హిమాలయాస్లో ట్రావెలింగ్కి ఉన్న రూట్స్నే పాస్ అంటారు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఇంటూ ఇరాన్. సో ఇరాన్లోకి వెళ్ళడానికి ఒక ఇంపార్టెంట్ రూట్. మెహ్గార్ వాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ లెర్న్ టు గ్రో బార్లీ అండ్ వీట్. సో ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఎక్కడైతే పీపుల్ బార్లీ అండ్ వీట్ని గ్రో చేయడం నేర్చుకున్నారు. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ పీపుల్ లెర్న్ టు గ్రో బార్లీ అండ్ వీట్ అండ్ రేర్ షీప్ అండ్ గోట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ ఏరియా. సో అక్కడ ఫస్ట్ టైమ్ షీప్, గోట్ అంటే మేకలు, గొర్రెలు, వీటిలన్నిటిని ఫస్ట్ టైం వాళ్ళు పెంచడం అలా స్టార్ట్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజ్ దట్ వీ నో అబౌట్. సో ఎర్లియస్ట్ విలేజ్ ఏంటి అంటే దిస్ ప్లేస్
మెహర్గార్. At this site many animal bones were found. సో ఈ ప్లేస్లో యానిమల్స్ని బాగా పెంచేవాళ్ళు కాబట్టి యానిమల్ బోన్స్ ఎక్కువ దొరికేవి. బోన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ సచ్ యాజ్ ద డీర్ అండ్ పిగ్, సో ఎలాంటివి జింక, పిగ్, and also bones of sheep and goat were found. Other finds at Mehrgarh include remains of square or rectangular houses. సో అక్కడ ఇంకేమేమి ఉన్నాయంటే స్క్వేర్ షేప్లో, రెక్టాంగులర్ షేప్లో ఉన్న హౌసెస్, అంటే కింద ఫౌండేషన్ కానీ పాడైపోయిన తర్వాత అలా. ఈచ్ హౌస్ హ్యాడ్ 4 or more compartments, some of which may have been used for storage. సో ఒక్కొక్క హౌస్లో కూడా 4 or more కంపార్ట్మెంట్ కూడా ఉండేవి. ఆ కంపార్ట్మెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఫుడ్స్ని వీటిని గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. వెన్ పీపుల్ డై ద రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ జనరల్లీ పే రెస్పెక్ట్ టు దెమ్. పీపుల్ లుక్ ఆఫ్టర్ దెమ్ పర్హాప్స్ ఇన్ ద బిలీఫ్ దట్ దెర్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. సో ఎవరైనా చనిపోతే మాత్రం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. చనిపోయిన వ్యక్తిని కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు రిచువల్స్ ఎలా చేస్తున్నామో వాళ్ళకి అలానే చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళకు ఒపీనియన్ ఏంటి, నమ్మకం ఏంటి అంటే ఆ తర్వాత కూడా వాళ్ళకి ఇంకొక లైఫ్ ఉంటుంది. సో ఇన్ ద నెక్స్ట్ లైఫ్ హీ విల్ రీబార్న్ అన్నట్లుగా. బరియల్ ఈజ్ వన్ సచ్ అరేంజ్మెంట్. సెవరల్ బరియల్ సైట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్. సో చనిపోయినప్పుడు కూడా అతన్ని అలా వదిలేయడం కాకుండా సో వాళ్ళకి డిఫరెంట్ ప్రాక్టీసెస్ ద్వారా బరియల్స్ చేయడం, వాళ్ళని బరీ చేసే రకరకాల ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు. సో అండ్ వాళ్ళకి స్కెలిటన్స్ కానీ అవి దొరికేవి ఆర్కియాలజీ వాళ్ళకి. In one instance, the dead person was buried with goats, which were probably meant to serve as food in the next world. సో ఒక ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే కనుక ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనితో పాటు కొన్ని గోట్స్ని కూడా చంపేసి ఉండొచ్చు. సో చంపి అతన్ని బాడీ చుట్టుపక్కల పెట్టారు. ఎందుకంటే తను నెక్స్ట్ మళ్ళీ పుట్టినప్పుడు తనకి నెక్స్ట్ ఫుడ్ కావాలి అని చెప్పేసి అలా పెట్టారన్నమాట. సో అప్పుడు వాళ్ళ నమ్మకం అలా ఉండేది కాబట్టి. ఆ పిక్చర్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, బరియల్ ఫ్రమ్ మెగార్, క్యాన్ యూ ఐడెంటిఫై ద స్కెలిటన్స్ ఆఫ్ ద గోట్స్. సో ఈ వ్యక్తి ఇతను మెగ్గార్, ఈ వ్యక్తి చనిపోతే ఆ ప్లేస్లో ఇతను చూడండి, ఇది అతని ఒక గ్రేవ్ సమాధిలో ఇతను స్కెలిటన్. తర్వాత ఇక్కడ గోట్స్ స్కెలిటన్స్ ఇవి, అంటే ఇతను చనిపోయి నెక్స్ట్ లైఫ్లో పుట్టినప్పుడు మళ్ళీ రీబోర్న్ అయినప్పుడు అతనికి ఫుడ్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి తనతో పాటు గోట్స్ని కూడా అలా వాళ్ళ నమ్మకాలు అయితే ఉండేవి. సో అలా చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. సో ఇది నెక్స్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ గురించి మనం చూసాము. నేను ఇంకొక వీడియోలో పర్టికులర్గా ఏం చేస్తానంటే ఈ ఎల్స్పేర్స్ గురించి, అంటే పెయింటింగ్స్ గురించి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బాక్సెస్లో ఏమైతే ఇస్తున్నారో అలా ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చేసిన వెంటనే ద ప్రీవియస్ వీడియో అండ్ ద నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం నేను కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అన్నా కదా, అవి పైన కూడా మీకు ఐకాన్స్ లాగా బార్స్ మెన్షన్ చేస్తాను. సో చూడండి, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఎస్, స్టే ట్యూన్ టు మై ఛానల్.